నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా టీడీపీ సీనియర్ నాయకురాలు మేకపాటి శాంతకుమారి బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శాంతకుమారి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీతో ప్రమాణ స్వీకార వేదికకు చేరుకున్నారు. ఈ వేడుకకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హాజరై శుభాకాంక్షలు తెలిపారు. విద్యావంతురాలైన శాంతకుమారి నేతృత్వంలో జిల్లాలోని గ్రంథాలయాలు కొత్త వెలుగులు సంతరించుకుంటున్నాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. మరియు అంకిత భావంతో సమస్త అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు చదువుల తల్లి సరస్వతి దేవి సేవకై నిరంతర కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవనీయ మంత్రి గారు ఆనంద్ రామారెడ్డి సార్ చెప్పినట్టు నా మీద నమ్మకం నుంచి నా మీద ఇంత భరోసా ఇంత బాధ్యత పెట్టినటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి కోసం నేను తప్పకుండా 100% నేను నమ్మకున్నా నా శ్రీనారాయణ సాక్షిగా చెప్తా ఉన్నా గ్రంథాలయాన్ని డెవలప్ చేసే వరకు గ్రంథాలయాలు మళ్ళీ దేవాలయాలుగా మార్చే వరకు నేర్చుకోవాలని నేను దేవాలయంతో సమానం. సాక్షాత్ చదువుల తల్లి నిలయం. ఎందరో విద్యార్థులు ఆ గ్రంథాలయంలో చదువుని ఉన్నత స్థాయికి చేరుకున్నట్టు మనం విన్నాం. కాబట్టి అటువంటి గ్రంథాలయాలు కేవలం స్టూడెంట్స్ కో లేకపోతే ఒక నిలువులో అని ఇంకొక ఉన్నట్టు కాదు. ఆ గ్రంథాలయాలంటే మనందరికీ ఉపయోగపడేవి. కాబట్టి నేను గ్రంథాలయాల కోసం కృషి చేయాలంటే పెద్దలందరి సహకారం నాకు కావాలి. గౌరవనీయులందరూ కూడా నాకు సహాయం చేస్తారని వారి అందరి సహాయంతో అండదండలతో మరి మన గ్రంథాలయాలు డెవలప్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. గ్రంథాలయాలకు సంబంధించిన నిధులు వచ్చేలా చూసుకోవాలి. మరి నెల్లూరు గ్రంథాలయం చాలా 100 years దాటిపోయినట్టుంది. దాన్ని డెవలప్ చేసుకోవాలి. అది 3 years దాటి కొత్త బిల్డింగ్ ఆగిపోయిందని విన్నాను. ఇవన్నీ కూడా